ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం సమైక్య సేవకుల ఆధ్వర్యంలో రాత్రి పెదదోర్నాలలోని జూనియర్ కాలేజ్ మైదానంలో పాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సింగా రాజేష్ అధ్యక్షతన గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక విశిష్ట అతిథిగా మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరిలో మానవత్వం, దయ, గుణం ఉండాలన్నారు. ముఖ్య ప్రసంగికులు విశాఖపట్నం నుంచి విచ్చేసిన అంతర్జాతీయ ప్రసంగికులు దైవజనులు షామ్యూల్ కర్మోజీ మాట్లాడుతూ క్రీస్తు జననం సర్వ మానవాళికి పండగన్నారు. అనంతరం మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ జినుకోటి గుడ్ సమర్టియన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి సురేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ క్రీస్తు సైన్యం చిల్డ్రన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బుట్టి దిలీప్ కుమార్, దోర్నాల టౌన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ డైరెక్టర్, సువార్థికులు చాట్ల గంగయ్య, 30 మంది పాస్టర్లకి పాస్టర్లకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ ఫౌండర్, డైరెక్టర్ బిషప్ డాక్టర్ గుర్రం శేఖర్, వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్, వై రాజు తదితరులు పాల్గొన్నారు. సామాజిక క్రిస్మస్ అంటే ఇంత పెద్ద ఎత్తున అందరం క్రిస్మస్ పండుగ చేసుకోవాలంటే కుదరదు. అంటే ఆ రోజు పండుగ రోజు చర్చిలో తప్ప, ఈరోజు అట్లా కాకుండా మండలం నలుమూల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా నాయకులు అందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరుపుకోవడం అనేది నిజంగా చాలా ఒక దేవుని చిత్తం. అది ఒక మనకు మహిమ, మరి ఘనత. ఇందాక అందరికన్నా పాస్టర్ కన్నా పెద్ద పాస్టర్గా మా నవాబ్ సాబు హల్లెలూయా హల్లెలూయా అనుకుంటా ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. చాలా సంతోషం. నిజంగా ఆ పదానికి ఉన్నటువంటి ఆ బలం, ఆ యొక్క దాన్ని ఒక గొప్ప మనకు ఒక అనుభూతి. ఆ పదం పలికినప్పుడల్లా మనందరం కలిసికట్టుగా ఉన్నాము. ఆ పదం అర్థం ఏ భాష అనేది పక్కన పెడదాం. ఏ భాష? హిబ్రూ భాష నుంచి వచ్చిన పదం. హిబ్రూ నుంచి లాటిన్ నుంచి గ్రీకు నుంచి ఇంగ్లీష్లో ఇప్పుడు అది ఇంగ్లీష్ పదం అయిపోయింది. హల్లెలూయా అని అంటే దేవుని ఘనపరచుది, దేవుని స్తుతించుది. సో దాన్ని ఇంగ్లీష్లో ప్రైజ్ ది లార్డ్. సో ఆ పదం గట్టిగా ఒకసారి అన్నామా అనండి, హల్లెలూయా. ఈరోజు మరి ఇలాంటి చక్కటి కార్యక్రమంలో మనం అందరం కూడా ఒకటి మర్చిపోకూడదు. ఇది క్రైస్తవ మతం అని నేను అనుకోవటం లేదు. ఇది